ఇది మట్టి అంటే కేవలం ఇక్కడ మట్టి కాదండి. వాస్తవానికి దేశంలో ఉన్న అనేక నదుల నుంచి సేకరించిన మట్టి నీరును తీసుకొచ్చి ఆ రోజు చిన్న చిన్న ఇత్తడి చెంబులతో తీసుకొచ్చి ఇక్కడ గుట్టలా పోశారు. సో అలా తీసుకొచ్చిన ఇత్తడి చెంబులన్నింటినీ అక్కడ పర్యాటకులు చూసేందుకు ఆ గ్రీన్ షెడ్ కింద మొత్తం అందంగా అలంకరించడం కూడా జరిగింది. మట్టి నీరు పోసేసి అక్కడ దాన్ని నరేంద్ర మోడీ కూడా గంగానది నుంచి తీసుకొచ్చిన మట్టి నీరు చెంబుని కూడా అదే ప్రదేశంలో మనకి ఎదురుగా ఇప్పుడు మట్టి గుట్టలాగా చిన్నది ఏదైతే కనిపిస్తుందో ఆ గ్రీన్ షెడ్ కింద దాని మీద పెట్టడం జరిగింది. అప్పుడు నరేంద్ర మోడీ పెట్టిన మట్టి నీరుతో కూడిన చెంబు కావచ్చు, అలాగే దేశంలో ఉన్న అనేక స్వామీజీలు, పీఠాధిపతులు, ప్రభుత్వ అధికారులు సేకరించి తీసుకొచ్చిన ఆ మట్టి నీరు నమూనాను అంతటిని కూడా అక్కడ ఒక గుట్ట మాదిరిగా అక్కడ పెట్టడం అనేది జరిగింది. పెట్టిన తర్వాత ఎన్ని పవిత్రమైన నదుల నుంచి వీటిని సేకరించామనేది అక్కడ బోర్డులు కూడా పెట్టడం జరిగింది. అలా ఆ మట్టి నీరుని సేకరించి తీసుకొచ్చిన ఇత్తడి చెంబులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ మట్టి గుట్ట చుట్టూ అందంగా అలంకరించారు. విషయం ఏంటంటే ఈ 5 ఏళ్ళు ఆ మట్టి నీరు మాత్రం ఉంచి ఆ చెంబులు మొత్తాన్ని కూడా ఎత్తిపోయినట్టున్నారు. ఎందుకంటే ఒక్కటి కూడా అప్పట్లో మేము చూసినప్పుడు ఆ మట్టి గుట్ట ఏదైతే ఉందో ఆ మట్టి గుట్ట ఈ వందల ఇత్తడి చెంబులు లాంటి అక్కడ మనకు కనపడేవి. ఎందుకంటే వీటి ద్వారానే అక్కడ సేకరించి తీసుకొచ్చి పెట్టామని. సో వాటన్నింటిని ఎత్తుకుపోయి మిగిలినంతా కూడా విధ్వంసం చేశారు. చివరికి మట్టి మాత్రం అక్కడ మిగిలింది. సో ఆ మట్టి గుట్ట దగ్గరికి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వెళ్ళి అదంతా చూపిస్తున్నారు. సో అక్కడ వంగి తలని ఆ మట్టికి ఆంచి ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తున్న దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ మనకు కనిపిస్తున్న చంద్రబాబు నాయుడు సాష్టాంగ నమస్కారం నమస్కరిస్తున్న మట్టి అనేది అత్యంత పవిత్రమైన అందుకనే ఆయన మోకాళ్ళ మీద కూర్చుని మరి సాష్టాంగ నమస్కారం తన తలని ఆ మట్టికి ఆనిచ్చి మరి ఆ విధంగా నమస్కారం చేస్తున్నారు. ఎందుకంటే అంతటి పవిత్రమైన మట్టి అది. దేశంలో ఉన్న ఇందాక నుంచి చెప్తున్నాడు, దేశంలో ఉన్న అన్ని నదులు, భారతదేశంలో ప్రవహించే అన్ని నదుల నుంచి కూడా ప్రత్యేక బృందాలను పంపించి, స్వామీజీలను పంపించి అక్కడ నుంచి మట్టి నీరు సేకరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. అందువల్ల ఎదురుగా కనిపించే ఆ మట్టికి అంతటి పవిత్రత ఉంది, అంతటి చరిత్ర ఉంది, అంతటి గొప్పతనం ఉంది. ఎన్నో నదుల నుంచి సేకరించిన మట్టిని ఇక్కడ కావాలి. ఎందుకు అంటే సో దేశంలో ప్రవహించే ప్రతి నది నుంచి మట్టి నీరు సేకరించడం ద్వారా ఈ కట్టబోయే అమరావతి రాజధాని ఏదైతే ఉందో అజరామరంగా వెలగాలి, దానికి అంతటి పవిత్ర నగరంగా వెలగాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అన్ని నదుల నుంచి కూడా ఆ విధంగా మట్టి నీరుని తీసుకొచ్చి అక్కడ పెట్టడం అనేది జరిగింది. అందువల్లే తాను ఎంతో భక్తితో, ఎంతో గౌరవంతో ఒక చరిత్రలో నిలిచిపోయే రాజధాని నిర్మాణం కోసం ఆనాడు అన్ని నదుల నుంచి మట్టి నీరు సేకరించి ఎక్కడైతే శంకుస్థాపనలో వినియోగించానో అదే చోటకు వచ్చి ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు. అదంతా దాని రూపురేఖలన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయాయి. నిన్న మొన్నటిదాకా చెప్పారు కదా, ఇప్పుడు ఎక్కడైతే ఆ మట్టి నీరు అంతటి పవిత్రత ఉందో అక్కడ కొంతమంది తులాయి వెదవి అక్కడ బీర్ బాటిల్ తాగి విధ్వంసం చేసేవారు. పగలగొట్టే బీర్ బాటిల్ని ఆ మట్టి నమూనాలు ఎక్కడైతే ఉన్నాయో దాని చుట్టూ గుట్టలుగా పోశారు. సో వీటన్నిటిని కూడా ఒక వారం రోజుల నుంచి అధికారులంతా అక్కడికి వెళ్ళి మొత్తం ఆ బీర్ బాటిల్ అన్ని ఏరసంగా వస్తుంది.